మేము ఆదుకుంటామని తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు సో ఎమ్మెల్యే గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. వారి కుటుంబానికి అండగా నిలబడినందుకు. అలాగే కష్ట సమయంలో ఇంక 2-3 సమస్యలు ప్రస్తావించారు. వాటికి కూడా కలెక్టర్ గారితో ఆర్డీఓ గారితో మాట్లాడి ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పారు. భవిష్యత్తులో కూడా పాపకి ప్రత్యేకించి శ్రవణం లేదంటే 2 డెఫ్ అండ్ డమ్ కూడా ఆ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్న పాప. అందుకే నేను ఏమన్నానంటే టీటీడీ శ్రవణం అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. దాని ద్వారా కూడా తిరిగి చాలాసార్లు 2-3 సందర్భాలు నేను నా దృష్టికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో కొంతమంది కూడా చేయించగలిగాం. అలాగే పాపకు కూడా తిరిగి వినిపించేలాగా దాన్ని టీటీడీ సహకారంతో చేద్దామని అది కూడా వారికి తెలియజేశాం. సో ఈ సందర్భంగా దారి పొడవున మచిలీపట్నం నుంచి పెడన దాకా ఇక్కడ దాకా దారి పొడవున వచ్చిన ప్రజలందరికీ తెలుగుదేశం మద్దతుదారులందరికీ ఎమ్మెల్యే గారికి అలాగే జనసేన నాయకులకి కార్యకర్తలకి ప్రజలందరికీ కూడా మద్దతుదారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.